ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీత కిడ్నాపర్ లిస్ట్ ని చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మహాలక్ష్మి, అర్జున ఇద్దరు కూడా కిచెన్ లోకి వెళ్లి కాపీ పెడుతూ ఉంటారు. ఏంటి మహా, ఎప్పుడు కిచెన్ లోకి రాని నువ్వు కాపీ పెడుతుందే కాక నన్ను కూడా కిచెన్ లోకి తీసుకొచ్చావా? అక్కడ సీత ఆ నాగుని గుర్తుపట్టేసిందే అనుకో, మనకి నరకమే అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. కొంపతీసి ఈ కాఫీలో ఏమైనా విషం కలిపి అందరినీ చంపాలని ప్లాన్ చేస్తున్నావా ఏంటి మహా? ఒక్క మటర్కి ఇంత టెన్షన్ పడుతుంటే మాటర్లా అని అర్చన అంటూ ఉంటే, సారీ అర్చన ఏమనుకోకు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. సారీ ఎందుకు మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు మహాలక్ష్మి అర్చన చెయ్యి తీసుకెళ్లి మరుగుతున్న పాలల్లో పెడుతుంది. ఇక దాంతో అర్చన కెవ్వుమని కేక పెడుతుంది. అదే టైంకి సీత నాగు ఫోటోని చూడబోతూ ఉంటుంది. ఇక అర్చన కేక విని అక్కడ అర్చన అరుపులా అనిపిస్తుంది అని గిరి అంటూ ఉంటాడు. అర్చన అరుపులా కాదు, అర్చనే అరుస్తుంది అని చెప్పి చలపతి చెప్తాడు. అర్చన ఎందుకు అంతలా అరిసింది, అందరూ చూద్దాం పదండి అని చెప్పి సుమతి చెప్తుంది. ఇక అందరు కూడా పరిగెత్తుకుంటూ అర్చన దగ్గరికి వెళ్తారు. ఏమైంది అర్చన అని అడుగుతూ ఉంటారు. చెయ్యి ఏంటి అర్చన అంతలా కాలింది అని చెప్పి సుమతి అడుగుతూ ఉంటుంది. వేడి పాలు చేతి మీద పడ్డాయా అర్చన అని చెప్పి చలపతి అడుగుతుంటే, కాదు పాలల్లో చేయి పడింది అని మహాలక్ష్మి చెప్తుంది. పాలల్లో చేయి పట్టమేంటి అని చెప్పి సీత అంటూ ఉంటుంది. పాలల్లో నలక పడిందని తీద్దామనుకుంది అని మహాలక్ష్మి చెప్తుంటే, పాలల్లో నలక పడితే వడకడితే సరిపోతుంది కదా, దానికి చేతులు పెడతారా అని చెప్పి సీత అంటుంది. మరి అంత బ్రెయిన్లెస్ గా ఎలా ఉన్నావు అర్చన అని గిరి అంటూ ఉంటే, అసలే చేయకాలు ఇలవల్లాడిపోతుంది, మీరంతా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు, అరవకుండా దాన్ని ఓదార్చండి, నేను వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొస్తాను అని మహాలక్ష్మి అంటుంది. ఇక అర్చన మంట అని చెప్పి విలవెల్లాడుతూ ఉంటుంది. కాస్త ఓర్చుకో అమ్మా, మహా వెళ్ళింది కదా ఆయింట్మెంట్ తీసుకొస్తుంది అని జనార్దన్ చెప్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి హాల్లోకి వెళ్తుంది. అందరు కూడా కిచెన్ లో ఉంటారు కదా. అప్పుడు కిడ్నాపర్ లిస్ట్ ని చెక్ చేసి అందులో నుంచి నాకు ఉన్న పేపర్ ని తీసేస్తుంది. నేను సేఫ్, నాకు ఫోటో కనిపించదు ఇక సీతకి అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుని వెంటనే మెడిసిన్ బాక్స్ తీసుకుని అందులో నుంచి ఆయింట్మెంట్ తీసుకుని అర్జున్ దగ్గరికి వెళ్తుంది. అర్జెంటుగా అర్జున్ చేతికి ఈ ఆయింట్మెంట్ రాయండి, మంట తక్కుతుంది అని చెప్పి మహాలక్ష్మి గిరికి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంతలా అరిచే బదులు అదేదో పాలల్లో చేయి పెట్టకుండా ఉండొచ్చు కదా అని చెప్పి గిరి అర్చనను అంటూ ఉంటాడు. నేనెక్కడ పెట్టాను, మహా పెట్టించింది అని అర్చన మనసులో అనుకుంటుంది. పేరుకే ఆడవాళ్ళు కానీ కిచెన్లో ఎలా ఉండాలో తెలియదు, అయినా ఎప్పుడైనా కిచెన్లోకి వస్తే కదా కిచెన్లో ఎలా ఉంటుందో తెలిసేది అని చెప్పి చలపతి మహాలక్ష్మిని అర్చనను అంటూ ఉంటాడు. అర్చన నొప్పితో బాధపడుతుంటే, నీ సెటైర్లేంటి చలపతి అని చెప్పి జనార్దన్ అంటాడు. మహాన్ అర్చన పైకి తీసుకెళ్లి ఆయింట్మెంట్ రాయి, విద్య మాకేం కావాలో దగ్గరుండి చూసుకుంటుంది అని జనార్దన్ చెప్తాడు. రాసీత నువ్వు ఫైల్ చెక్ చేద్దు గాని అని చెప్పి శివకృష్ణ అంటాడు. అర్చన నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. అయ్యయ్యో నా చెయ్యి కాలిపోయిందే, మంట అని చెప్పి అర్చన ఏడుస్తూ ఉంటుంది. ఇక సీత హాల్లో కూర్చుని లిస్ట్ చెక్ చేస్తూ ఉంటుంది. నాన్న వీళ్ళల్లో నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు లేరు అని సీత చెప్తూ ఉంటుంది. సీత వీళ్ళే ఈ సిటీలో ఫేమస్ కిడ్నాపర్స్, వీళ్ళల్లో నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు లేరంటే వాళ్ళు బయట వాళ్ళు అయి ఉంటారేమో అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు. అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి కిడ్నాప్ చేసి ఉంటారా అన్నగారు అని శివకృష్ణ అంటూ ఉంటాడు. ఇది ఖచ్చితంగా బీహార్ గ్యాంగ్ పని అయి ఉంటుంది అని గిరి అంటాడు. లేదు బాబాయ్, వాళ్ళు తెలుగులోనే మాట్లాడుతున్నారు, మన తెలుగు వాళ్ళే అని రామ్ చెప్తూ ఉంటే, తెలుగు తెలిసిన కిడ్నాపర్స్ అయి ఉంటారు అని చెప్పి జనార్దన్ చెప్తాడు. సీతను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరో తెలుస్తుందని నేను చాలా సంతోషపడ్డాను, వాళ్లకు శిక్ష వేయటం కుదరదన్నమాట అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే, తప్పు చేసిన వాళ్ళు ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా తప్పకుండా బయటపడతారు అని చెప్పి సుమతి చెప్తుంది. పోలీసులను కొట్టి పారిపోయిన వాళ్ళు దొరుకుతారా అని చెప్పి గిరి అంటూ ఉంటే, తప్పకుండా దొరుకుతారు, ఏసీపీ గారు నాకు మాట కూడా ఇచ్చారు కదా గిరి, తప్పకుండా కిడ్నాపర్స్ ని పట్టుకుంటారని జనార్దన్ చెప్తూ ఉంటాడు. కానిస్టేబుల్స్ ఈ ఫైల్స్ తీసుకెళ్లండి అని చెప్పి శివకృష్ణ చెప్పడంతో కానిస్టేబుల్స్ ఫైల్స్ తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతారు. ఎందుకో వాళ్ళు ఇక్కడ వాళ్ళేనని నాకు అనిపిస్తుందన్న అని సీత శివకృష్ణకు చెప్తూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళే అయ్యి ఈ లిస్ట్ లో లేరేమో మామయ్య అని చెప్పి రామ్ అంటాడు. కొత్తగా క్రైమ్ చేసే వాళ్ళు అంత పక్కగా చేయలేరు, వాళ్ళ కిడ్నాప్ ని చూస్తుంటే పక్కా ప్రొఫెషనల్స్ అనిపిస్తుంది అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు.
కొత్త వాళ్ళు కాదంటున్నారు, మీ లిస్ట్లో వాళ్ళు లేరంటున్నారు, మరి ఎవరై ఉంటారు అన్నగారు అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు. వాళ్ళు ఎవరైనా సరే త్వరలోనే నేను స్పీడప్ చేసి అన్ని యాంగిల్స్లో వాళ్ళను కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాను అని శివకృష్ణ మహాలక్ష్మి కుటుంబానికి చెప్తూ ఉంటే, నువ్వు ఎంత స్పీడప్ చేసినా ఆ నాగు నీకు పట్టుకోలేవు శివకృష్ణ, నీ టైం వేస్ట్ తప్ప అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే బావా, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఇక్కడ పోలీసులు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి త్వరలోనే ఆ కిడ్నాపర్స్ దొరుకుతారు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు. మీకు ఏ సహాయం కావాలన్నా మేమంతా మీకు సహాయం చేస్తాము అని జనార్దన్ శివకృష్ణకు చెప్తాడు. ఇక మరోవైపు అర్చన నొప్పితో వెలవెల్లాడుతూ ఉంటే మహాలక్ష్మి అర్చన రూమ్లోకి వెళ్తుంది. అర్చన చెయ్యి మంటగా ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. చెయ్యి కాల్చి ఇప్పుడు వచ్చి మంటగా ఉందా అని అడుగుతున్నావా అని అర్చన అంటూ ఉంటే, నీ చెయ్యి మంట తగ్గడం కోసం వెన్న తీసుకొచ్చాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. గిల్లి జోలపడ్డం అంటే ఇదే అని అర్చన అంటూ ఉంటే, నీ చెయ్యి నేను ఎందుకు కాల్చానో తెలిస్తే నువ్వు ఎగిరి గంతేస్తావు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇందాక నా చెయ్యి కాలినప్పుడు నేను ఎగిరి గంతులు వేసాను చాలేదా, మళ్ళీ గంతులు వేయాలా అని అర్చన అంటుంది. నేను చెప్పేది విను అర్చన, ఆ సీత తను చూస్తున్న లిస్టులో నాగు ఫోటో ఉందని చెప్పాను కదా, నాగు ఫోటోని చూసిందే అనుకో మన ఇద్దరం బయటపడతాము. అందుకని చెప్పేసి సీత లిస్టు చెక్ చేస్తున్నప్పుడు మన ఇద్దరం కిచెన్లోకి వెళ్ళాము. మరిగే పాలలో నీ చేయి పెట్టడం వల్ల నువ్వు కెవ్వున అరిచావు. అందరి అటెన్షన్ కూడా లిస్టు వదిలేసి మన దగ్గరకు వచ్చారు. అప్పుడు నేను ఆయింట్మెంట్ తీసుకొస్తానని బయటికి వెళ్ళి లిస్టులో నుంచి నాకు స్లిప్ని తీసేశాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమా మహా అని అర్చన అడుగుతూ ఉంటే, నమ్మకపోతే ఇదిగో ఈ స్లిప్ చూడు అప్పుడైనా తెలుస్తుంది అని చెప్పి మహాలక్ష్మి తను తీసుకొచ్చిన నాకు ఫోటోని అర్చనకు చూపిస్తూ ఉంటుంది. అంతా బాగానే ఉంది కానీ నా చెయ్యి వదులు, నీ చెయ్యి పెట్టచ్చు కదా మహా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. నేనైతే కనుక అంతలా ఓవర్ యాక్షన్ చేయలేను అర్చన, నువ్వనుకో ఇంటి పైకప్పు ఎగిరిపోయే అంతలా కెవ్వునని అరిసి ఓవర్ యాక్షన్ బాగా చేశావు, అందుకే కదా అందరి అటెన్షన్ నీ మీద పడింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు నన్ను పొగిడావా తిట్టావా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే, మనల్ని కాపాడాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. అయినా విల్లన్లు అన్నాక దెబ్బలు కొట్టాలి, అప్పుడప్పుడు దెబ్బలు కూడా తినాలి అర్చన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే, ఇద్దరు విల్లన్లు ఉన్నప్పుడు ఇద్దరు తినాలి, నేను ఒకదాన్ని తినటం ఏంటి అని అర్చన అంటుంది. నువ్వు జూనియర్ కదా, సీనియర్ అవ్వటానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే, నన్ను బాగా ఉపయోగించుకున్నావు కదా మహా అని చెప్పి అర్చన అంటుంది. అయినా ఈ నొప్పి తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుందో ఏంటో, నా చెయ్యి ఎప్పుడు తగ్గిపోతుందో అని అర్చన అంటూ ఉంటే, ఈ వెన్న రాసుకో తగ్గిపోతుంది అని మహాలక్ష్మి అర్చన చేతిలో వెన్న పెట్టి వెళ్ళిపోతుంది. అబ్బా మంట మంట అని అర్చన అరుస్తూ ఉంటుంది. దొంగ మొహంది, నా చేతికి వెన్న రాస్తానని చెప్పి వెన్న నా చేతిలో పెట్టి వెళ్ళిపోయిందని అర్చన మనసులో అనుకుంటుంది. మహాలక్ష్మి రూమ్లో నుంచి బయటకు వచ్చి ఒక రకంగా ఆ శివకృష్ణ ఎట్టి ప్రయత్నమే చేశాడు. కాస్తైతే నేను దొరికిపోయేదాన్ని. ఆ శివకృష్ణ ఇక్కడ ఉన్నంతకాలం ఆ శివకృష్ణ పై కన్నేసి ఉంచాలి, ఎందుకైనా మంచిది అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది. సారీ రామ్, మా పక్క ఊరికి మినిస్టర్ గారు మీటింగ్కి వస్తున్నారు, బందోబస్తుకి నేను వెళ్లాల్సి వస్తుంది. నేను మినిస్టర్ గారు వెళ్ళిపోగానే మళ్ళీ తప్పకుండా తిరిగి వస్తాను అని శివకృష్ణ రామ్కి చెప్తూ ఉంటాడు. పర్వాలేదు మామయ్య, ఈ కేసు గురించి ఆ కిడ్నాపర్స్ గురించి ఇక్కడ నేను ఎంక్వైరీ చేస్తాను అని రామ్ చెప్తూ ఉంటాడు. రామ్ మామకు నేను సహాయం చేస్తాను, నేను మామ ఇద్దరం కలిసి ఆ కిడ్నాపర్స్ని పట్టుకుంటాం నాన్న అని సీత శివకృష్ణకు చెప్తూ ఉంటుంది. ఈ ఇన్వెస్టిగేషన్లో నాకు ఒకటి తెలిసింది రామ్, కిడ్నాప్ చేసిన వాళ్ళు సీత ఒంటి మీద ఉన్న నగలు తీసుకోలేదు, ఇంటికి ఫోన్ చేసి డబ్బులు అడగలేదు, వాళ్ళ ఉద్దేశం సీతను చంపటమే అయి ఉంటుంది అని శివకృష్ణ అంటూ ఉంటే, అవును నాన్న, వాళ్ళు నన్ను చంపాలని ప్రయత్నం చేశారు, రామమ్మ రాకపోతే నేను చచ్చిపోయేదాన్ని అని సీత చెప్తూ ఉంటుంది. సీతను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది రామ్ అని శివకృష్ణ అంటూ ఉంటే, ఎవరో ఆ రౌడీలకు సుపారీ ఇచ్చుంటారు, అందుకే సీతను కిడ్నాప్ చేసి చంపాలనుకున్నారేమో మామయ్య అని రామ్ చెప్తూ ఉంటాడు. నన్ను చంపాలనుకున్నది ఎవరైనా సరే కుష్టి వ్యాధిచ్చి ముష్టెత్తుకుంటారు నాన్న, వాళ్ళు చచ్చిన తర్వాత వాళ్ళ శవాన్ని కాకులు కూడా తినవు నాన్న, వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు అని సీత పైనుంచి మహాలక్ష్మి చూస్తుంటే మహాలక్ష్మిని చూసి తిడుతూ ఉంటుంది. అవును సీత, నేను కిడ్నాప్ చేసిన వాళ్ళను మా చట్టం శిక్షించకపోయినా ఆ దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. చట్టము దేవుడు శిక్షించడం కాదు, వాళ్ళు నా చేతికి దొరికితే నేనే శిక్షిస్తాను మామయ్య అని రామ్ చెప్తూ ఉంటాడు. నాన్న, వాళ్ళు దొరికాక 1 గంట మాకు అప్పు చెప్పండి, వాళ్ళ సంగతి మేం చూసుకుంటాము అని సీత చెప్తూ ఉంటుంది. సరే రామ్, జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను అని శివకృష్ణ చెప్తుంటే, సీత గురించి మీరేం బాధపడకండి, సీతను కంటికి రెప్పలా నేను కాపాడుకుంటాను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే, సరే రామ్ బాయ్ అని చెప్పి శివకృష్ణ అక్కడి నుంచి బయలుదేరతాడు. మామ, మా నాన్నకి మాటిచ్చావు కదా నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, నన్ను ఎత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్ళు అని చెప్పి సీత చెప్తూ
ఉంటుంది. ఇప్పుడు బాగానే ఉన్నావు కదా సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే, ఏంటి మామ మా నాన్నకు మాటిచ్చి ఇప్పుడు కాదంటావు అని సీత అంటూ ఉంటుంది. ఏం లేదు మా పిన్ని చూస్తుందేమోనని అని రామ్ అంటూ ఉంటాడు. ఇదంతా మహాలక్ష్మి పైనుంచి చూస్తూనే ఉంటుంది. మీ పిన్ని చూసినా మనిద్దరం అన్యోన్యంగా ఉన్నామని చెప్పి కళ్ళల్లో నిప్పులు సరి ఆనంద బాష్పాలు కురిపిస్తుంది మామ అని సీత చెప్తూ ఉంటే, సరే సీత అయితే అని రామ్ సీతను ఎత్తుకుని లోపలికి వెళ్తూ ఉంటాడు. నీకు తోడుగా రామ్ ఉన్నాడని తెగ సంతోషపడుతున్నావేమో, తొందరలోనే నువ్వు రామ్ దూరం అయ్యే రోజు వస్తుంది సీత అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు మహాలక్ష్మి కారుకి బ్రేక్ ఫెయిల్ చేసిన అతను ఉంటాడు కదా, అతను తన షాప్లో పనిచేసే అబ్బాయి దగ్గరికి వస్తాడు. ఏంట్రా నా కోసం ఎవరైనా వస్తున్నారా అని చెప్పి అడుగుతుంటాడు. సిఐ త్రిలోక్ అంటన్నా నీ గురించి వచ్చి అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడున్నా కూడా దొరికితే జైల్లో వేస్తాడంట అని అతను చెప్తూ ఉంటాడు. నీ తొందరపాటు వల్లే ఇది జరిగింది. మహాలక్ష్మి గారికి నేను దొరికాను అనుకో నన్ను షూట్ చేసేస్తారు. ఆ సిఐకి దొరికితే నన్ను జైల్లో వేస్తాడు. కొన్ని రోజులు నేను అండర్ గ్రౌండ్లోనే నా గురించి ఎవరు అడిగినా కూడా చెప్పకు, షాప్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు అర్చన చేతికి రాజ్యం ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది. ఏంటమ్మా చేతిని ఇలా కాల్చుకున్నారు, ఎవరైనా కాపీ పెట్టుకుంటుంటే చెయ్యి ఇంతలా కాల్చుకుంటారా అని చెప్పి రాజ్యం అంటూ ఉంటే, నువ్వు సెలవు పెట్టడానికే నా చెయ్యి కాలింది అని అర్చన చెప్తుంది. ఇది చెయ్యి కాలినట్లేదు, కావాలని కాల్చుకున్నట్టుంది అని చెప్పి రాజ్యం అంటూ ఉంటే, నేను కాల్చుకోలేదు మహారాక్షసి కాల్చింది అని అర్చన మనసులో అనుకుంటుంది. ఇక అప్పుడే సీత వచ్చి సుమతికి ఫోన్ చేసి, హలో రేవతి పిన్ని, నేను సీతని, నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరో దొరికిపోయారు, ఇప్పుడే మా నాన్న ఫోన్ చేసి చెప్పారని అర్చన వినేలా చెప్తూ ఉంటుంది. ఏంటి సీత నువ్వు చెప్పేది, ఆ కిడ్నాపర్స్ దొరికిపోయారా అని అర్చన అడుగుతూ ఉంటుంది. నీ మీదొట్టు చిన్నత్తయ్య, కిడ్నాపర్స్ దొరికిపోయారని మా నాన్న ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు అని సీత చెప్తూ ఉంటుంది. ఆ కిడ్నాపర్స్ ఎవరో కూడా మీ నాన్న చెప్పాడా సీత అని అర్చన అడుగుతూ ఉంటే, ఎవరైతే మనకేంటమ్మా, సీతమ్మను కిడ్నాప్ చేపించిన వాళ్ళు కాళ్ళు విరిగిపోవాలి, అసలు చేపించిన వాళ్ళు ఎవరో ముందు శిక్ష వాళ్ళకు పడాలి అని చెప్పి రాజ్యం అంటూ ఉంటే, అవును పిన్ని, చేసిన వాళ్ళకన్నా చేపించిన వాళ్ళకే శిక్ష పడాలి అని సీత ఫోన్లో చెప్తూ ఉంటే అర్చన టెన్షన్ పడుతూ ఉంటుంది.